ప్రముఖ హీరోయిన్ అదితి రావ్ హైదారి హీరో సిద్ధార్థ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 16వ తారీఖున వీరిద్దరి పెళ్లి జరిగింది. ఈ ప్రేమ పక్షులు ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు క్షణాల్లోనే నెట్టింట వైరల్గా మారాయి. కాగా అదితికి సిద్ధార్థ్కి ఇది రెండో వివాహం. దీనికి ముందు సిద్ధార్థ్ తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనా నారాయణ్ను వివాహం చేసుకున్నాడు. ఇక అదితి గతంలో నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. 1972లో జన్మించిన సత్యదీప్ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్ కళాశాల నుండి హిస్టరీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లా డిగ్రీ కూడా పొందాడు. న్యాయశాస్త్రం చదువుతున్నప్పుడే సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత కూడా సాధించాడు. కానీ తనకు కేటాయించిన రెవెన్యూ శాఖలో ఉద్యోగానికి మాత్రం చేరలేదు. కాగా సినిమాలపై మక్కువతో 2010లో ముంబై వచ్చాడు సత్యదీప్. 2011లో నో వన్ కిల్ జెస్సికా సినిమాతో తొలిసారిగా నటించాడు. ఆ తర్వాత బాంబే వెల్వెట్, విక్రమ్ వేద తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో 2007లో అదితి రావ్ హైదారిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు అతని వయసు 35 సంవత్సరాలు, అదితి వయసు 21 సంవత్సరాలు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2013లో అదితి సత్యదీప్ విడిపోయారు. మేము విడిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ మా సంబంధం పేరు మాత్రమే మారిపోయింది. మేము ఇప్పటికీ మంచి స్నేహితులం అని సత్యదీప్ అన్నారు. సత్యదీప్ ఇప్పుడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. మసాబా మరెవరో కాదు, ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్ల కుమార్తె. త్వరలో వీరిద్దరూ ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.